కాపాడుకుందాం హిందూ శ్మశాన వాటికను. గో బ్యాక్ మార్వాడి. హిందూ శ్మశాన వాటికను ఆత్మ చేసిన మార్వాడి. మరో కేసు పెట్టిండు కదా. అవును, మరో కేసు పెట్టారు. కేసు పెట్టినాడు. ఏమని చెప్పేసి కేసు పెట్టాడని చెప్పేసి. అవును సార్, 50 years నుంచి సంఘం వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? అరే నువ్వు ఇప్పుడు కబ్జా అయిందా ఎంఆర్ఓ ఏం చెప్పిండు చెప్పరాదు? కాదు ఎంఆర్ఓ ఏం చెప్పిండు? అవును మీరేం చేయాలనుకుంటున్నారు చెయ్యండి అంతే. మాకు ఇన్వాల్వ్ కావద్దు అని మాకు ఆర్డర్స్ వచ్చి ఈ రోజు పెద్దల కార్యం చేసుకోవాలా చేసుకుంటున్నాం శాంతియుతంగా అంతే. మార్వాడీల గురించి మీరు ఫేవర్ చేస్తున్నారు. ఇప్పుడు నాట్ టు ఇంటర్ఫియర్ అంటే మీరెందుకు ఇంటర్ఫియర్ అవుతున్నారు? మరి మీరెందుకు ఇంటర్ఫియర్ అవుతారు? ఎక్కడో ఉందండి సర్వే నెంబరు. ఇక్కడ సర్వే నెంబర్ ఎక్కడ ఉంది చెప్పండి. అదే ఉడవలొద్దు. నేను ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తీసుకుని నీకు ఇస్తాను. ఆ తర్వాత లోపల ఏమేమి చేయాలో అవన్నీ చేసి ఇస్తాను. ఉడవలేదు ఎందుకంటే కోర్టుల కేసు ఉంటుంది. అది క్లియర్గా కుటుంబ సంఘం ప్రచార వాటికినే ఉంటుంది. అది ఎట్టి పరిస్థితి ఇక్కడ పోదు. ఒకటి ఏంటంటే అది క్లియర్ అయ్యేదాకా పని జరగకుండా మీరు కొట్లాడుకోకండి. అని జరుగుతా నాకు చెప్పేది రియాక్షన్. నేను కూడా చూస్తా టీవీ మాట్లాడి చాలా నెలలో 10 వచ్చింది. ఎవరు వచ్చేది? ఎవరు వచ్చేది? నాకు ఏమన్నా చెప్పేదా? నువ్వు కాదమ్మా, రెగ్యులర్ వచ్చే వాళ్ళు వచ్చేదా? చెప్పాలి కదా. చెప్పకుండా నా గురించి మాట్లాడుతున్నాను. అరే నీ అమ్మ నేను చెప్పాలి. ఎవరన్నా వచ్చి ముక్కలన్నా నాకు చెప్పేదా? చెప్పాలి. 35 ఏళ్ళ నుంచి మనిషికి చెడుకు సాగుకు పెళ్లికి ఏ డెవలప్మెంట్ జరిగిందా నాకు చెప్పాలి కదా. నాకు చెప్పకుండా రెండో చెప్పకపోయినా పర్వాలేదు. ఎట్లా అనుకుంటావు? ఎట్లా అనుకుంటావు? అట్లా కదమ్మా నాకు చెప్పు. అరే ఇప్పుడు ఎవరైనా చనిపోతే బస్సులో ఎవరు చనిపోయారని నా దగ్గరకు వస్తారు. నేను ఎంతో అంత సాయం చేస్తాను. ఎవరిదో పెళ్లి అవుతుంది వస్తారు నా దగ్గరికి, సాయం చేస్తా. బస్సులో డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, రోడ్ ప్రాబ్లం ఉంది, ఇళ్ళ ప్రాబ్లం ఉంది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలి అంటే నేను చేస్తా. నా గురి మీరు ఎవరు మాట్లాడకుండా టీవీలో నా పేరు పెట్టి ఇష్టపడినట్టు మాట్లాడేది మీరు మాట్లాడలేదు. కొంతమంది రాజకీయాలు. రెండోది నేను పుట్టి పెరిగింది ఈడ. నా చిన్నతనం నుంచి నేను 94 ఎమ్మెల్యే అయినా. మీ అందరూ ఓటేసి గెలిపించి నేను ₹1 ఎవరి నన్ను తీసుకున్నట్టు, ఒక ఇల్లు లేకపోతే ఒక బిల్డింగ్ కడితే ₹1 తీసుకున్నట్టు ఇవ్వడానికి చెప్పదా? మరి ఆమె పెద్ద మనిషి, ఆమె మాట్లాడుతుంది. నేను మాట్లాడితే ఎవరు ఏం చేసింది దీని వెనుక, దీన్ని పెట్టుకొని ఎవరెవరు ఏం చేసిండ్రు, ఎవరెవరు దగ్గర పైసలు తీసుకుని నేను చెప్పాలా? సిగ్గుపోతే చెప్తే నా గురించి మాట్లాడేది కదా.
ఈమె అంజయ్య కోడలు ఈమె కూడా మాట్లాడుతుంది. నీ గురించి ఏం మాట్లాడలేదు. నీ గురించి మాట్లాడినా నేను ఎమ్మెల్యే అయినాక 94-35 ఏళ్ళు అయింది. నేను ఎక్కువ దగ్గరనన్నా ఏ రోజు చేయాల్సింది నేను మాట్లాడినా. నేనేంటంటే వీలైనంత వరకు న్యాయం ఎటు న్యాయం ఉంటే అటు నిలబడతారు. అందుకే ఎందుకు అంటే పాపం ఇప్పుడు బొందల గడ్డలే లేవు అంటే ఉన్నది కంప్లీట్ చేసి ఎవడు నాకు 6 నెలలు ఇప్పుడు తప్పుడు చెప్పినట్టు 6 నెలలు అంటే 6 నెలల ముందు చెప్తే ఆ తెల్లారే చేస్తుంది కనీసం ఏది అమ్మ గవ్వల్లమ్మా దీనికి ఇల్లు కట్టించిన ఇల్లు కట్టించిన కదా పెట్టకపోతాను మార్కెట్ పోతాను నేను పంపిస్తాను ఈ కాడనే పైన 4 ఇల్లు ఉన్నాయి. కాదు కొంచెం బాగు నాకు ఏం చేస్తారు, ఏదేదో మాట్లాడతారు. నాకు చెప్పినప్పుడు నేను ఎట్లా బాధ్యుడు అవుతా? ఇక్కడ బన్సీలాల్పేట ప్రాంతంలో చాచా నెహ్రూ నగర్ ఇక్కడ కుర్మ సంఘానికి సంబంధించినటువంటి శ్మశాన వాటిక అంటే పూర్వీకులు పరంపరగా వారి యొక్క శ్మశానాలన్నీ ఇక్కడనే చేసేటువంటిది పరంపరగా కొనసాగుతుంది. అయితే మధ్యలో ఎవరో కబ్జా చేసుకున్నారని చెప్పి ఈ మధ్యకాలంలో ఇష్యూ ఇది మా గ్రేవ్ యార్డ్కు సంబంధించినటువంటి అంశం అని చెప్పి ఫైటింగ్ జరుగుతున్నటువంటి ధర్మిల నిన్న మొన్న కూడా ఈ 3-4 రోజులుగా నేను టీవీలలో కూడా చూసింది. రెండోది నేను ఆర్టీఓ గారిని అదేవిధంగా జిహెచ్ఎంసీ డీసీ గారిని టౌన్ ప్లానింగ్ వాళ్ళని కూడా అందరినీ పిలిపించిన. రికార్డు ప్రకారము అది శ్మశాన వాటికనే. అయితే వాళ్ళు కోర్టులో ఏదైతే స్టే తీసుకున్నారో అది చెల్లదు. అది వీలైనంత తొందరగా వెకేట్ చేసి అప్పటి వరకు జిహెచ్ఎంసీ వాళ్ళు సీజ్ చేసి వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటారు. ఫర్దర్గా ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కన్స్ట్రక్షన్ జరగదు. రెండోది వన్స్ కోర్టుల కేసు క్లియర్ అయినాక అయితే వాళ్ళు చూపించిన సర్వే నంబర్ అనేది అది ఇది కానే కాదు, అది ఎక్కడో కింద ఉంటుందంట. నాకు రెవెన్యూ వాళ్ళు చెప్పినటువంటిది ఆ రికార్డు ప్రకారం తీసుకుంది. బట్ వాళ్ళు ఆ సర్వే నంబర్ ప్రకారం స్టే తీసుకొని అది ఇదే అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. అది చెల్లదు కూడా. బట్ ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు నుంచి కన్స్ట్రక్షన్ అనేది ఇక్కడ జరగదు. ఇది అబ్సల్యూట్లీ ఆ కుర్మ సంఘానికి సంబంధించినటువంటి శ్మశాన వాటికనే. తప్పకుండా వన్స్ జిహెచ్ఎంసీ సీజ్ చేసుకుంది, ఆ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కేసు వీలైన తొందరగా క్లియర్ కాగానే ఆ శ్మశాన వాటిక కావాల్సినటువంటి ఏవైతే ఫెసిలిటీస్ కానీ అవసరాలు, కొంత వాటర్ అవసరం ఉంటుంది, కొంత కన్స్ట్రక్షన్, అవన్నీ కూడా నేనే కట్టిస్తా అని చెప్పిన ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని వదిలిపెట్టే సమస్య లేదు. నాకు పర్టికులర్ ఈ యొక్క శ్మశాన వాటిక ఇష్యూే రేజ్ అయి ఉన్నది. ఇక్కడ ఆ 16 ఎకరాల క్లెయిమ్ ఎక్కడ నా దృష్టికి రాలేదు. అది కూడా వస్తే తప్పకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్తాం. నేను కూడా గవర్నమెంట్ కూడా ఒక లెటర్ రాస్తున్నా.
నాకేందంటే ఏదైనా కానీ సీరియస్గా తీసుకునేటప్పుడు దాని పర్టికులర్స్ కావాలి. ఆ పర్టికులర్స్ ఇప్పుడు ఇది కూడా గ్రేవ్ యార్డ్ది నా నోటీస్కే రాలే. వచ్చిన తర్వాత నేను వెంటనే రెస్పాండ్ కావడము, ఇక్కడికి విజిట్కి వస్తా అని చెప్పడము. రెండోది ఏంటంటే అది ఈ కుర్మ సంఘానికి సంబంధించినటువంటి శ్మశాన వాటికనే 100% తప్పకుండా దాన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇక ఫర్దర్గా మీరు అడిగింది వాళ్ళు ఏమైనా రికార్డ్స్ ఇట్లా తీసుకొని వస్తే తప్పకుండా దాని మీద కూడా ఫైట్ చేస్తాం. సార్ ఇప్పటి వరకు కూడా మార్వాడి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఇది కబ్జాకు పాల్పడుతున్నారని కుర్మ సంఘానికి సంబంధించిన వాళ్ళు చేస్తున్నారు ఆరోపణలు. దీని వెనకాల పొలిటీషియన్స్ ఉన్నారని చెప్పని ఎవరున్నా వదిలిపెట్టే సమస్యనే లేదా. ఎవరైనా కానీ ఇప్పుడు మనుషులకు బొందల గడ్డలు గ్రేవ్ యార్డ్లే దొరుకుతలేవు. ఉన్న గ్రేవ్ యార్డ్లు బొందల గడ్డలు ఇష్టం ఉన్నట్టు ఎవడు పడతాడు కబ్జాలు చేసుకొని ఎవడు పడతాడు చేసుకుంటామంటే ఎవరిని వదిలిపెట్టడం. దాని వెనుక ఎవడున్నా నేను క్లియర్గా చెప్తున్నా మీ టీవీ ముంగట్నే, దీన్ని ఈ రోజు నుంచి సీజ్ చేయడమే కాకుండా దీన్ని ఎట్టి పరిస్థితుల కన్స్ట్రక్షన్కు అలౌ చేయమని చెప్తున్నాం. ఒకటి. రెండోది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే కేసు క్లియర్ చేసిన తర్వాత కుర్మ సంఘానికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. దాన్ని ఫెసిలిటీస్ అన్ని క్రియేట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఈ సంఘానికి సంబంధించిన వాళ్ళు అక్రమ కేసులు బనాయించారు, అవి తీసేయమని చెప్పిన మాట్లాడిన ఎస్ఐలు వాళ్ళతో మాట్లాడిన సిఐ గారితో కూడా మాట్లాడి అవి తెప్పించేస్తాం. నమస్తే. ప్రజెంట్ మనం బన్సీలాల్పేటలో ఉన్నాం. సో గత కొద్ది రోజులుగా అంటే దాదాపుగా 5-6 రోజులుగా మన తొలి వెలుగు ఫైట్ చేసింది. సో ముఖ్యంగా ఎవరైతే మార్వాడీలు చేసినటువంటి కబ్జా మొత్తానికి శ్మశానాన్ని లేకుండా చేసినటువంటి ఒక అంశాన్ని మనం తెర మీదకి తీసుకురావడం జరిగింది. అను అగర్వాల్ ఆయన మిగతా ఉన్నటువంటి ఒక మార్వాడి ఇద్దరు కలిసి ఈ శ్మశానాన్ని పూర్తి స్థాయిలో లేకుండా చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం చేసింది. మొత్తానికి కుర్మ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు వాళ్ళు చొరవ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోవడం కావచ్చు, వాళ్ళు చేసినటువంటి ఫైట్ కావచ్చు. ఇక్కడ కనబడతా ఉన్నటువంటి గేట్ కనబడతా ఉన్నది. ఈ గేట్ను కూడా మొన్న బద్దలు కూడా కొట్టడం జరిగింది. ఇదంతా కూడా మా సంబంధించినటువంటి పూర్వీకుల ఆనవాళ్ళంటూ చెప్పేసి దీన్ని ఆల్రెడీ బద్దలు కొట్టి లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. దాని తర్వాత పోలీసులు వీళ్ళని తీసుకొని వెళ్ళి వాళ్ళ పైన అక్రమమైనటువంటి కేసులు సైతం కూడా పెట్టడం జరిగింది. ఇదే నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అయినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ యొక్క ప్రోద్బలంతో సైతం కూడా ఈ యొక్క ఆక్రమణకు వాళ్ళు ఆయన దగ్గర నుంచి ప్రోత్సాహం అందడం వల్లనే వీళ్ళు చేసిన అనేది కూడా స్పష్టంగా వినపడ్డటువంటి సంఘటన. సో దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు మన అందరికీ తెలుసు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేసిండు. సో దీనికి సంబంధించినటువంటి వీళ్ళకు కుర్మ సంబంధించినటువంటి సంఘాల నాయకులకి ఏ విధమైనటువంటి భరోసా ఇచ్చిండు ఏంటిది అనేది కూడా ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడికి ఎమ్మెల్యే రావడం జరిగింది తలసాని శ్రీనివాస్. సో ఏంటి మీరు నమ్ముతా ఉన్నారా ఇప్పటికైనా మీ సంబంధించినటువంటి 2000 గజాల స్థలం మళ్ళీ మీ కుర్మ సంఘానికి దక్కుతుందని చెప్పేసి భావిస్తా ఉన్నారు, ఏమనుకుంటా ఉన్నారు? కంపల్సరీ ఇప్పుడు సీనన్న మన స్థానిక ఎమ్మెల్యే కనుక ఆయన సొంతంగా వచ్చి ఇక్కడ వచ్చి క్లియర్ కట్ గా చెప్పిండు ఇది కుర్మ గ్రేవాడు. అదే ఇప్పుడు అయితే మాది ఎంత సంబంధించిన కుర్మయాడ్ ఉందో అది వచ్చి సీనన్న వచ్చి వెరిఫికేషన్ చేసి అది కుర్మ లేదా అని చెప్పి క్లియర్ కట్ గా ఆర్డీఓకు, ఎంఆర్ఓకు, జేసీకి అందరికి చెప్పి ఇది వాళ్ళదే, ఇది కోర్టులో కేసు వేసి ఇమీడియట్లీ తీసేసి వాళ్ళ కుర్మగే వారికి ఈ సదుపాయాలు చేస్తానని చెప్పిండు. ఇన్ని రోజులు ఎమ్మెల్యేకు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేకు తెలియకుండా ఈ వ్యవహారం అంతా కూడా జరిగిందని చెప్పేసి అనుకుంటా ఉన్నారా? మీరేమైనా ఆయనకు తెలిసే జరిగింది అంటే మీరు మీ వాళ్ళలో మీ కుర్మ సంఘాలకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు సైతం కూడా మాట్లాడడం జరిగింది. కుర్మ సంఘం అధ్యక్షుడు అండి. నేను ఏమనుకున్నామంటే మా పేపర్ ఉన్నాయి కాబట్టి మేము ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, మన జిహెచ్ఎంసీలు కానీ, హైడ్రా కానీ, మన కమిషనర్ తనకు వేసి మేము అన్ని అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత సార్ తను పోదేమేమి అనుకున్నాము. సార్ ఏంటంటే మా అదృష్టానికి సారే వచ్చి సార్ మేము మండే వెళ్దాం అనుకున్నాము. మాకు సార్ ఇంటిమేషన్ నిన్నే ఇచ్చిండు, ఈ రోజు వస్తున్నా చెప్పేవారికి మేము పోలేక వెళ్ళాం. ఇంత మటుకారు ఏది ఉన్నా కానీ సార్ మాకు అన్ని గ్రేవాడు కూలగొట్టి మా వసతులు చేపించి మాకు ఎంటర్ చేస్తామని చెప్పాడు. ఇప్పుడు మీరు అన్నటువంటి సమాధి ఏమో కేవలం 200-300 గజాలలో మాత్రమే కనబడతా ఉన్నది. సో ఇదేమో 16 ఎకరాలకు సంబంధించినటువంటి దాంట్లో 16 గుంటల 18 సెంట్లు మాది. 16 గుంటల 18 సెంట్లు మాది. మా పేపర్ లో ఉన్నది అంతే మటుకు ఉంది కాబట్టి మేము దాని గురించి మేము పోరాడుతున్నాం. మాకు సంబంధించి కుర్మూల ఉంది కాబట్టి మేము కొట్లాడుతున్నాం. మీరేం చెప్తారు సునీల్ భాయ్? ఏంటిది ఒక పక్కన నమ్మకం వచ్చిందా ఇప్పుడు ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి మీకు హామీ ఇవ్వడం, సో ఇది అయిపోతుంది ఇక మళ్ళీ మా చేతిలోకి వచ్చినట్టే అని చెప్పేసి అనుకుంటా ఉన్నారా? లేదు ఏదో ఇదంతా కూడా ఇష్యూ అంతా కూడా డైవర్ట్ చేయడానికి వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాం. ఇంకా మనం దాని మీద క్లారిటీ ఇవ్వలేము. ఎందుకంటే మనము ఇది యాక్చువల్ గా ఎమ్మెల్యే వచ్చి సాల్వ్ చేసిన ఇష్యూయే కాదు. ఇది జరగాల్సింది సాల్వ్. మేము ఫస్ట్ టైం పోయినప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినప్పుడు ఎంఆర్ఓ ఆఫీసరే సైట్కి వెంబడే వచ్చి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని పిలవాలి, ఎట్లా ఇచ్చిన పర్మిషన్ అని చెప్పి క్యాన్సిల్. ఇంతవరకు ఇప్పుడు వచ్చినారు, ఇప్పుడు వచ్చినారు వాళ్ళు. అగర్వాల్స్ రాలేదు, ఆపోజిషన్ పార్టీ ఏది రాలేదు.
అది ఫస్ట్ టైం మనం ఇది గవర్నమెంట్ ఆఫీస్ చేసే పనికి ఎమ్మెల్యే వచ్చే పనికి సంబంధమే లేదు కాబట్టి మేము ఎమ్మెల్యేని రీచ్ కాలేదు. గవర్నమెంట్ ఆఫీసర్ పని చేసినట్టే మేము ఎమ్మెల్యే రీచ్ అవ్వాల్సిన అవసరం ఏమొస్తుంది? కాదు. ఇప్పుడు ఎమ్మెల్యే సార్ వచ్చింది కదా, సార్ మాకు ఏమి హామీ ఇచ్చిండు, రేపు పొద్దున్న ఆర్డీఓ వచ్చి దీనికి రెవెన్యూ డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసీ వచ్చి సీల్ వేసి స్టాంప్ వేసి వెళ్ళిపోతారు, సీల్ వేసి అని అన్నారు. దీని తర్వాత కన్స్ట్రక్షన్ జరిగితే ఎమ్మెల్యే సార్ వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి మాట్లాడండి అని చెప్పిండు నాకు. మీరు డైరెక్ట్ రండి మా ఇంటికి, నేను డైరెక్ట్ మీతో మాట్లాడతా. ఇంకోసారి ఇక్కడ సైట్లో కన్స్ట్రక్షన్ ఎక్కడ జరిగినా కూడా ఎంత తొందరగా అయితే అంత తొందరగా కోర్టు నుండి స్టే తెచ్చుకొని క్యాన్సిల్ చేయించి పర్మిషన్ అంతా ఇదంతా మీ హ్యాండ్ ఓవర్లో నేను చేపిస్తా అని చెప్పి మనకు హామీ ఇచ్చింది. ఇప్పటికు ఇది మాత్రమే జరిగింది. ఇంకా మనం చూడాలి మనకి ఆర్డీఓ ఆఫీసర్ జిహెచ్ఎంసీ ఆఫీసర్ వచ్చి దీనికి సీల్ ఎప్పుడు వేస్తారు అనేసి నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను సీల్ అయ్యగానే. మొన్న మీరు ఇక్కడికి మీ సంబంధించినటువంటి వాళ్ళ సమాధుల దగ్గర సో మీరు ఆ పూజలు కావచ్చు మిగతా పిండ ప్రధానాలు ఇవన్నీ కూడా చేయడం జరిగింది. సో ఆ రోజు మీరు కూడా ఉన్నట్టుగా ఉంది, పోలీస్ స్టేషన్ కూడా తీసుకుపోవడం జరిగింది. ఆ కేసులో ఆ వ్యవహారం ఏంది, ఎందుకు మిమ్మల్ని తీసుకుపోయినట్టు? ఇది వెనకాల నుండి ఏదో ఇన్ఫ్లుయెన్స్ అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అది ఏదైనా కావచ్చు, అది ప్రైజ్ కావచ్చు, గిఫ్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అది ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కాబట్టి మమ్మల్ని అనవసరంగా 170BNSS అనే కేసు బుక్ చేసి లోపల కూర్చోబెట్టారు. అది స్టేషన్ ఏమంటాం దాని చిన్న కేసు అనేసి అన్నారు మాతోని. కాకపోతే మమ్మల్ని కూర్చోబెట్టింది 2 నుండి 7 వరకు. 6 తర్వాత ఆడవాళ్ళు ఎవరు PS ఉండదు, అయినా కూడా మా అమ్మగారు ఉన్నారు PS లో 6 నుండి 7 వరకు. అది దాని గురించి ఎవరు మాట్లాడరు. ఇది కావాల్సుకొని వీళ్ళని హెరాస్ చేయాలి, వీళ్ళకి ప్రాబ్లం క్రియేట్ చేయాలి, పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారంటే అంటాం అయితే వీళ్ళ కులంలో వీళ్ళు కొట్లాడుకొని వీళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం రావద్దు అనే ఇంటెన్షన్ ఏమైనా ఉండొచ్చేమో వాళ్ళకి. కాబట్టి వాళ్ళు మనకి లోపల కూర్చోబెట్టారు అంతసేపు. దాని తర్వాత కేసు బుక్ చేయాలి, పంపించేసారు. ఒకవేళ కేసు బుక్ చేయాలనుకుంటే కూడా ఏం అడ్రస్లో బుక్ చేస్తారు? రామస్వామి కాంపౌండ్ అని బుక్ చేస్తారా, లేకపోతే గాంధీనగర్ అని బుక్ చేస్తారా? ఈ అడ్రస్ లేని ప్లేస్కి అడ్రస్ ఎడికెళ్ళి చేస్తారు పోలీసు వాళ్ళని కూడా. వాళ్ళు కూడా యూజ్ చేసి అరే అవును ఈ కేసుకి మనం ఏమని బుక్ చేయలేము అడ్రస్ కాబట్టి మనం కేసు బుక్ చేయలేదు. ఆ రోజు కేసు బుక్ చేసి ఉంటే కూడా జరుగుతుండే. మన లాయర్ వస్తుండే మాట్లాడుతుండే, సార్ ఏ అడ్రస్లో మా వాళ్ళు ట్రెస్పాస్ చేసిరు, ఏం చేసిరు, ఏం బుక్ చేసిరు అని చెప్పి 100% మాట్లాడతారు. కాబట్టి మన టైం వేస్ట్ చేసిరు. 2 నుండి వీళ్ళ ప్రోగ్రామ్ ఖరాబ్ చేయాలని ఒకటే ఇంటెన్షన్తో మనం కూర్చోబెట్టి మన టైం వేస్ట్ చేసి 7 o'clock పంపించారు. ఆ చిన్న కేసు చేయనీకి 2 నుండి 7 వరకు కూర్చోబెట్టాల్సిన అవసరమే లేదు సార్ ఎక్కడ కూడా. మీరంతా కూడా కాలనీవాసులేనా? ఇక్కడేనా? మీరు కూడా కుటుంబ సంఘం సంబంధించిన ఏంటిది అంటే ఎప్పటి నుంచి మీ హ్యాండ్బార్ లో ఉండేది? ఇది ఎప్పటి నుంచి కబ్జా? ఓపెన్ ప్లేసే ఉన్నది. ఇది నా చిన్నప్పటి నుండి చూస్తున్నా. ఒకప్పుడు పోరాటం చేయడం కూడా జరిగింది. అప్పట్లో పల్లె అంజయ్య అనే ఉండేను, కరే నరసింహన్ ఉండేను. ఈ జాగ కొరకు, ఈ కుర్మా సంఘం జాగ కొరకు అప్పటి నుంచి పోరాటం చేస్తా ఉంటే నాకు నిన్న మొన్న తెలిసిందని చెప్పేసి కూడా ఎమ్మెల్యే చెప్తాం. అయితే అప్పట్లో మాకు పేపర్లు దొరకక మా బలం తగ్గిపోయింది. ఇప్పుడు పేపర్లు దొరికినాయి, ఇది మనది ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉన్నది అనేసి క్లియర్గా తెలిసిపోయింది. మన సర్వే నెంబర్ 8 ఉన్నది, అయితే వీళ్ళ సర్వే నెంబర్ 7 ఉంది. ఆ 7 వాళ్ళు ఈ పక్కకున్న 8ను ఆక్రమించేసిరు. ఇప్పుడు పేపర్లు దొరికినాయి కాబట్టి మేము చూపెట్టి అందరు ఆఫీసర్ల దగ్గర తిరగడం జరుగుతుంది. మాది ఇది బాజాప్తా ఉన్నది కాబట్టి మాకు కావాలి అని చెప్తున్నాం. ఇప్పుడు ఆఫీసర్స్ కూడా చూసి నిజమే ఇదని ఒప్పుకున్నారు. దాన్ని చూసేసే శ్రీనివాస్ యాదవ్ కూడా చూసి ఆఫీసర్లు చెప్పారు ఇది నంబర్ 8 ఉన్నది, వీళ్ళు ఆక్రమించిందే కాబట్టి దీన్ని పని ఆపేస్తున్నాను నేను, ఇది మళ్ళగిన పని జరిగితే నాకు రిపోర్ట్ చేయండి నేను ఆపిచ్చేస్తా అని చెప్పిండు. మీది లాక్ చేసి మీకు అప్పచెప్తా నేను అని చెప్పిండు. అంతేకాకుండా కూడా గ్రేవర్స్ కు కావాల్సిందంతా కూడా ఏ నీళ్ళది కానీ ఏ వసతి కానీ కావాల్సినప్పుడు నేను చేస్తానని కూడా హామీ ఇచ్చిండు. ఇప్పుడు అందరి ముందు కూడా పబ్లిక్ లో చెప్పిండు కాబట్టి స్థానిక ఎమ్మెల్యే అతనే ఉన్నాడు కాబట్టి ఒప్పుకోవాలి కదా. అక్క మీరు కూడా మొన్న మాట్లాడిండ్రు, దాంట్లో కూడా సీరియస్ గానే అంటే ఎమ్మెల్యే ప్రోద్బలం లేకుండా ఏ విధంగా జరుగుతుంది అన్నటువంటి అంశాన్ని కూడా మీరు ఆ రోజు నాతో మాట్లాడుతూ అన్నారు. సో ఇలా అదే ఎమ్మెల్యే మళ్ళీ మీ ఇక్కడికి వచ్చి మీ కాలనీకి వచ్చి మళ్ళీ మీకు అప్పగిస్తామని చెప్పేసి అన్నాడు. నమ్ముతామంటే ఇంకా నమ్ముతున్నాము, కానీ మళ్ళీ మాది మా అస్థికలు మాకు ఇవ్వాలి, వాడి మీద పెద్ద ఇది చేయాలి, కేసు పెట్టాలి. ఎందుకంటే మా పెద్దవాళ్ళ అస్థికలను తీసుకుపోయింది కదా. ఇప్పుడు ఎమ్మెల్యే ఏమన్నారు, మీకు ఇది ఇప్పిస్తామన్నారు, ఎట్లకెంచి అది ఇప్పియాలి. మా అస్థికలన్నీ మాకు ఇవ్వాలి. రాలేదేంది వాళ్ళు, అసలు ఎందుకు రాలేడు? ఈ రోజు రావాలి కదా, ఎమ్మెల్యే వచ్చినప్పుడు వాడు కూడా రావాలి కదా. రాలేడు ఎందుకు, ఎట్లా రాలేడు? రావాల్సింది ఉండే కదా. వాడికి ఏమన్నా ఉందా అసలు? మా మారోడు అయ్యిండు, మరి మనల్ని ఇది చేస్తున్నాడు. మా అస్థికలన్నీ తీసుకోపోయాడు, ఎట్లా తీసుకోపోయిండో అట్లా మర్యాదగా మా అస్థికలు మాకు కావాలి. ఏదేమన్నా కానీ మా అస్థికలు కావాలి, మా జాగా మాకు కావాలి. ఇప్పిస్తా అన్నారు కదా, ఇప్పియాలి అంతే. మరి ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా మంచిగా చెప్పారు మాకు, అది అస్థికలు కూడా ఇప్పించేటట్టు చేయాలి. లేకపోతే వానికి ఎంత శిక్ష వేస్తారో మరి వెయ్యాలి. మాకు హిందువుల బొందల మీద ఇంకొకసారి అట్లాంటి హిందువుల బొందల్ని చేయకుండా చేయాలి. ఎట్లయినా కానీ మాకు అది అస్థికలు మాత్రం కావాలి మాకు. లేకపోతే మేము మాత్రం వానికి పనిష్మెంట్ ఇవ్వాలి. ఎట్లా ముట్టుకున్నాడు అస్థికల్ని వాడు, ఎట్లా ముట్టిండు? ముట్టుకోవాల్సి ఎందుకు వచ్చింది? ఏం భయం లేదా? ఇవాళ అస్థికలు వాడేసినాడు, రేపు మనల్ని నిలగొట్టేస్తాడు, మమ్మల్ని ఉండనిస్తాడా? అయినా మాకు వాళ్ళు కళలలో వస్తున్నారు,
వచ్చి పెద్ద మనుషులు ఆరోగ్యాలు కూడా సరిగ్గా ఉంటలేవు, బొక్కలన్నీ అస్థికలన్నీ తీసుకుపోతే ఇంకా మాకు ఎట్లుంటది? కళ్ళల్లో వస్తుంటే మా భయాలు మాకున్నాయి, మా అస్థికలు మాకు కావాలి. ఏడుకని తెచ్చిస్తారు, అస్థికలు తెచ్చియండి. హిందువుల బంధాల మీద ఇంకోసారి వాడికి మారవాడాడు, మళ్ళవాడు ఇంకా మారవాడాడు అయ్యుండి యాటల్ని కోళ్ళనే తిననాడు మనిషి అస్థికలు ఎట్లా తీసిండు? వాడు తీయాల్సిన అవసరం ఏంది? ఇంకొకసారి హిందూ శ్మశాన వాటికలకు వాడు రావద్దు, పోకుండా ఇంకొకడు కూడా ఇంకెవ్వరు. ఒక మాట కూడా చెప్తా ఉన్నాడు. సో ఈ ల్యాండ్ మీకు అప్పగించేటువంటి బాధ్యత నాది, మీకు ఉన్నటువంటి ఇంకేమైనా సౌకర్యాలు కావాలన్నా కానీ కల్పిస్తానన్నటువంటి ఒక విషయం చెప్తా ఉన్నాడు. కానీ సో వాళ్ళ పైన నేను తగినటువంటి చర్యలు, కబ్జా చేసుకున్నటువంటి వ్యక్తుల పైన కేసులు సంబంధించినటువంటి బుక్ చేపిస్తానన్నటువంటిది ఏమైనా చెప్పిండా? చెప్పలేడు. అది మా మాట చెప్పలే, కానీ మీకు ఇప్పిస్తాను మాత్రం చెప్పింది. ఆయన మీద చర్య తీసుకుంటా అని చెప్పలే, కానీ చర్య తీసుకోవాలి. ఆయన పోలీస్ స్టేషన్ లో మేము ఇంట్లో మా పెద్దలకు బియ్యం ఇచ్చినాం, చుట్టాలు ఇంట్లో ఆడపిల్లలు మా బిడ్డలు వాళ్ళందరూ వచ్చిన, అయినా కానీ మేము ఇడిచిపెట్టుకొని పోలీస్ స్టేషన్ లో మమ్మల్ని బయటకు కూడా రానియలేరు వాళ్ళు. మమ్మల్ని మేమేం చేసినాం అని మమ్మల్ని లోపల కూర్చోబెట్టడానికి 7 గంటల వరకు వదిలేరు మమ్మల్ని. మళ్ళీ ఎవరో లాయర్ వచ్చి ఆమె ఇడిపించింది మమ్మల్ని ఇంతమంది 20 మంది దాకా ఉన్నాం. నేను కూడా ఉన్నా పోలీస్ స్టేషన్ లో. నా బిడ్డలు ఇంట్లో అల్లుళ్ళు, బిడ్డలు ఆడబిడ్డలు, మెయిన్ అల్లుళ్ళు వాళ్ళందరూ ఇంట్లో నిండా ఇడిచిపెట్టి నేను అక్కడ పోయి చేరినాను. మొత్తం పంపమని అడిగిన, సార్ మా ఇంట్లో ఇట్లా బియ్యం ఇచ్చుకున్నాం, నన్ను ఒక్కదాన్ని పంపండి అంటే కూడా లేదు, మీరు పెద్ద సార్ని అడిగిరండి, అడిగి వస్తేనే పంపిస్తా అన్నారు సార్. కానిస్టేబుల్ సార్ బయట కూర్చున్నా సార్. అదే మరి మా అస్థికలు పోయినాయి, ఇప్పుడు మా అస్థికలు కావాలి, మాకు అస్థికలు ఇవ్వాలి, వాడు రావాలి, వానికి ఏమి శిక్ష వేస్తారో వేయాలి. ఇంకోసారి హిందూ శ్మశాన దగ్గరికి పోవద్దు. ఎవరు ముస్లింలు ఎంత జాగ్రత్తగా కాపాడుతారో మావి కూడా అట్లనే మేము కాపాడుకోవాలి. ఓకే రైట్. సో మొత్తానికి ఇది మనం 2 సార్లు, ఒకసారి మనతొలి వెలుగు రగన్నతో పాటు పాషం యాదగిరి సారు, అలాగే పృథ్వీరాజ్ సంబంధించినటువంటి కొంతమంది ఇదే సంబంధించినటువంటి ల్యాండ్ కు రావడం జరిగింది. మార్వాడీలు చేసినటువంటి వికాస్ అగర్వాల్ అండ్ అను అగర్వాల్ చేసినటువంటి ఒక కబ్జా, హిందూ శ్మశాన వాటికలు ఉన్నటువంటి ఆ బొక్కలని, ఆ ఎముకల్ని అంతా కూడా తీసి ఇక్కడ ఇళ్ల నిర్మాణం చేస్తా ఉన్నారు అన్నటువంటి దానిపైన స్పందించినటువంటి వెంటనే మనతొలి వెలుగు ఆ టీం ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి దీన్ని పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం చేసిండ్రు. దీన్ని వెలికి తీసిన తర్వాత ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా స్పందించడం జరిగింది, ఇక్కడికి రావడం జరిగింది. మొత్తానికి మనం చేసినటువంటి ఆ ఫలితంతో మరొక పక్కన వాళ్ళు కుర్మ సంఘాల నాయకుల యొక్క వాళ్ళు చేసినటువంటి పోరాటంతో మొత్తానికైతే ఈ సంబంధించినటువంటి ల్యాండ్ని అప్పగించేటువంటి బాధ్యత నాది. ఒక వారం రోజులు ఓపిక పట్టండి, ఖచ్చితంగా మీ చేతిలోకి ఈ తాళాలు అప్పగిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇదే తాళం కనబడతా ఉంది కదా. సో ఒకసారి ఈ లాక్ని మొన్న పగల కొట్టడం జరిగింది. సో మొన్న ఇదే లాక్ని వాళ్ళు ఈ కుర్మ సంఘానికి సంబంధించినటువంటి నాయకులంతా కూడా పగలగొట్టి లోపలికి వెళ్ళి ఆ శ్మశానం సంబంధించినటువంటి ఆ ఆనవాళ్ళు లేకుండా ఏదైతే ఆ బేస్మెంట్ నిర్మాణం చేసిండో, సో ఆ నిర్మాణం దగ్గర అక్కడ పిండ ప్రదానాలు చేసిండు. సో మొత్తానికి ప్రభుత్వం దిగి రావాలి. మరొక పక్కన ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సైతం కూడా స్పందించాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా వాళ్ళు నినాదాలు చేయడం జరిగింది. ఇక్కడ యాటలను కోసి సైతం కూడా భోజనాలు ఏర్పాటు చేయడం. ఒకసారి ఆ చూపెట్టు లోపల ఉన్నటువంటి ఆ విజువల్స్ కూడా ఒకసారి చూడొచ్చు. మళ్ళా వాళ్ళు ఈ అగర్వాల్స్ ఎవరైతే ఉన్నారో మార్వాడీస్ మళ్ళీ ఇంకో తాళం తీసుకొని వచ్చి ఇంకో తాళం కూడా వేసిండు. సో లోపల మనం మొన్న కూడా రావడం జరిగింది. సో మొన్న వచ్చి కూడా మనం ఇక్కడే ఒక వార్త కూడా ఇదే సంబంధించినటువంటి దాంట్లో ఖచ్చితంగా కూడా స్పందించాలి. వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే గతంలో వాళ్ళ పూర్వీకులు ఉన్నటువంటి సమాధుల స్థలాన్ని మళ్ళీ కుర్మ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళకి అప్పగించాలని చెప్పేసి కూడా మనం కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకి మద్దతు పలకడం జరిగింది. మొత్తానికి ఎట్టకేలకు ఎమ్మెల్యే వచ్చి వాళ్ళకి ఇస్తామన్నటువంటి హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఒక వారం 10 రోజుల పాటు ఖచ్చితంగా మేము చూస్తాం. దాని తర్వాత కనుక ఒకవేళ కనుక మళ్ళీ మా చేతుల్లోకి హ్యాండ్వేర్ కాకపోయినట్టయితే మా పోరాటం ఇంకా ఉధృతం చేస్తామన్నటువంటి ఆ సంబంధించినటువంటి అంశాన్ని సైతం కూడా వాళ్ళు కుర్మ సంబంధించినటువంటి నాయకులు అయితే చెప్తా ఉన్నటువంటి ఆ సందర్భం అయితే కనబడుతుంది. కొంతమంది ఏమో ఎమ్మెల్యే మాటలని నమ్మేలాగా ఉన్నాయి, కొంతమంది ఏమో నమ్మేలాగా లేవు. మా చేతికి మొత్తం ఇది హ్యాండ్వేర్ చేసిన తర్వాతనే మేము పూర్తి స్థాయిలో నమ్మేందుకు మాకు కొంత నమ్మకం ఉంటుందన్నటువంటి భావాన్ని వాళ్ళు కూడా వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది.